కరెంటు కోసం ఎన్ని పంచాదులు ఎన్ని కొట్లాటలు నడుస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీ చార్జులు, సబ్స్టేషన్ల ముట్టడ్లు, ఇగో ఇన్ని కథలు నడుస్తున్నాయి. ఇక అదే కరెంటు కోసం పబ్లిక్ రైతులు అరిగోసలు పడుతున్నారు. రెండు రాష్ట్రాల నడుమ పంచాదులు కూడా నడుస్తున్నాయి. కానీ ఇప్పటి సంది అవేముండయి. కరెంటు తిప్పలకు పరిష్కారం దొరికింది. ఇదివరదాకా మనందరికి కరెంట్ ఎట్లా తయారైతుందని తెలుసు. బొగ్గుతోనో నీళ్లతోనో ఎండతోనో తయారైతుందనే ఎరికే కదా. కానీ గీడ చూడుండ్రిగా కరెంట్ ఎట్లా తయారైతుందో. చూస్తున్నారా? ఏమన్నా యాదికొస్తున్నదా? నిన్నయాల్టి పోరగాళ్ళకి ఎరకలేకపోవచ్చు గాని జరంత పెద్దోళ్ళు ఉంటే గుర్తుపడతారు. వెనకట ఇట్లనే ఎడ్లతోని గానగా తిప్పి నూనె తయారు చేస్తుండేనట. బాయిల కాడ ఎడ్లతోని మూట కొట్టి నీళ్లు తోడుతుండేనట. అగో సేమ్ అట్లనే ఇప్పుడు ఎడ్లను తిప్పి కరెంట్ తయారు చేస్తున్నారు. కాడెడ్లకు తాడుతోని పైపును కట్టి గా పైపును డబ్బా గట్టి తిప్పుతున్నారు. ఇక ఎడ్లు తిరుగుతున్న కొద్దికి కరెంట్ తయారైతున్నది. అట్లా తయారైన కరెంట్ తోని ఇగో ఈడంగా పంపులకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఈ లైట్ బుగ్గలు కూడా వెలుగుతున్నాయి. మరి ఇది ఎట్లా చేసిండ్రో ఏమో గాని ఇట్లా 4 గంటలు తిప్పితే బాయి కాడ సరిపోయేటంత కరెంట్ తయారైతుందట. కావాలంటే ఇనుండ్రి, ఇది తయారు చేసిన ఆయన చెప్తున్నాడు. అవునా సారు? 4 hours నడిపితే 8 hours they can run their boat. 5.6 units ఏదైతే ఎక్సెస్ జనరేషన్ అవుతుందో దట్ కెన్ బి సేవ్డ్ ఇన్ ద గ్రీన్ బ్యాంక్ లో సేవ్ అయ్యి ఉంటాయి. దట్ కెన్ బి రివర్స్. మంచిగా లేదు ఈ కాడెడ్ల కరెంట్. ఎవలంతా రాలే సరిపోను కరెంట్ తయారు చేసుకోవచ్చునట. ఎడ్లకు ఎంత మేతేస్తే అంత కరెంట్ అన్నట్టు. ఇక రైతులందరికీ సబ్సిడీ మీద ఈ మిషన్లు కొనిస్తారా అంటే ఎవరికి అక్కడుకున్నంత కరెంట్ వాళ్ళే తయారు చేసుకుంటారు కావచ్చు. సర్కారు కూడా ఇంత నిమ్మలం అవుతుంది. కానీ ఇది చూస్తుంటే ఉయ్యాల ఊగి ఊగి మొదలైన కాడికి వచ్చి నిలబడ్డట్టు మనం కూడా ముంగటికి ఉరికి ఉరికి మళ్ళా వెనకకే పోతాం కావచ్చు అనిపిస్తున్నది. ఎంతైనా వెనకటి దినాలే నిమ్మలం ఉంటుండేనట.